మీకు నచ్చిన మోటివేషనల్ స్పీకర్. నేను ఆప్షన్స్ ఇస్తా, ఓకే. తిట్టకూడదు మరి. ఓకే. ఫస్ట్ కేఏ పాల్, 2 నిత్యానంద. సద్గురు. సో ఇఫ్ దేర్ ఈస్ నో మ్యాన్ ఇన్ యువర్ లైఫ్, ఓకే. హౌ యువర్ లైఫ్ విల్ బి? ఇఫ్ దెర్ ఇస్ అబ్బాయిలు లేరు Okay. మీ జీవితంలో, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాకా ఐఎమ్ విత్ వెరీ ప్రొటెక్టివ్ మెన్ అండి. మా ఫ్యామిలీ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఆ ప్రొటెక్షన్ తగ్గుతుంది. సో ఐ నీడ్ వెరీ గుడ్ స్ట్రాంగ్ ప్రొటెక్టివ్ మెన్, చాలా అవసరం. ఓకే, మీరు లవ్ చేయాలనుకుంటే ఆ పర్సన్ దగ్గర డబ్బులు ఉండాలా, లేదంటే ఎక్కువ లవ్ ఉండాలా? ఓపిక ఉండాలండి. సో వాట్స్ యువర్ కరెంట్ ఫేవరెట్ సాంగ్? గుమ్మ, ఐఎమ్ వైబింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు వీడియో సాంగ్ కూడా వచ్చింది, బాగా వ్యూస్ కూడా బాగా వెళ్తుంది. అవునవును. ఓకే, సో దాని మీద రీల్స్ కూడా విపరీతంగా చేశారు కదా? అమ్మో, దాని మీద రీల్స్, సినిమాలో మా సీన్స్ ఉన్నాయి కదా, దాని మీద రీల్స్, లిరిక్స్ పెట్టేసి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అమ్మాయి ఉంటుంది, ఇలా జరుగుతాయి అని క్యాప్షన్లు పెట్టేసి ఎన్ని షేర్లు, 40K షేర్స్, 100K షేర్స్. వెరీ వెరీ నైస్. మీ ఇద్దరి మధ్యలో లవ్ బ్రేకప్ సీన్ ఉంటుంది, చాలా జెన్యున్ గా లవ్ తోనే బ్రేకప్ చెప్పుకుంటారు. బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బ్రేకప్ సీన్ దేవ్ గారు. అంటే నార్మల్గా బ్రేకప్ అనగానే సాడ్గా అలా ఉండొచ్చు కదా, బట్ ఎంత నీట్గా బ్యాలెన్స్ చేశారంటే డైలాగ్స్తో సహా కూడా మా డైలాగ్ చాలా జెన్యున్ గా ఉంటుంది అది. వెరీ రియలిస్టిక్, వెరీ బ్యూటిఫుల్. అసలు ఫేవరెట్ సీన్ నాకు. ఆ షాట్ మీరు ఎన్నిసార్లు షూట్ చేశారు? ఏమైనా వర్క్షాప్ చేశారా? వర్క్షాప్ దానికి చాలా స్పెసిఫిక్గా, చాలా కాన్షియస్గా ఒక మ్యూజిక్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ 2 many times మేము ప్రాక్టీస్ చేసి ఐ థింక్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆ సీన్ బాగా రావాలి. ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు 1-2 takesలో వచ్చేసింది అది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై యూ హ్యావ్ ఎవర్ టోల్డ్ టు సమ్వన్? ఎగ్జామ్ రాసావా? రాశాను, కానీ రాయలేదు. సో ఎప్పుడైనా దొంగతనం చేశారా? చేశాను. దేనికో ఏదో చాక్లెట్ కావాలి నాకు. యాక్చువల్లీ ఏదో టూత్ ఇన్ఫెక్షన్ అయింది, అదే టైంలో చాక్లెట్ తినాలనిపించింది, ఇంట్లో వద్దు అన్నారు. సో నాన్న పాకెట్ నుంచి తీసుకొని మంచు పర్క్ అది వస్తుండే కదా, అది కొనుక్కొని తినేసాను. ఆ తర్వాత ఇంకెక్కువైంది ఇన్ఫెక్షన్. ఓకే, కన్సిడర్ చేసే దొంగతనం చెప్పండి. కన్సిడర్ చేసే దొంగతనం అంటే ప్రాపర్ దొంగతనం, చాక్లెట్ల కోసం చాలా అంత మంది. సీన్ లేదండి నాకు, నిజంగా దొరికిపోతానండి నేను. కానీ మీరు పెద్ద దొంగతనం చేశారు, ఏంటండి? మా అందరూ హృదయాల్ని దోచుకున్నారు. ఐ డోంట్ రిగ్రెట్ దట్ అండి. థ్యాంక్ యూ. సో వాట్ గర్ల్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ బాయ్? ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అనుకుంటారు ఎక్స్పెక్ట్ చేస్తామని, జస్ట్ కొంచెం టైం, పేషెన్స్ అండ్ లవ్, అంతే. మీరు అప్పు ఉన్నారు ఎవరికైనా? లేదండి. కానీ చాలా మందికి ఉన్నారు అప్పు. చెప్పండి. అంబాజీపేట చూసిన ప్రతి ఒక్కరికి అప్పు ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ మీరు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చి అది తీర్చుకోవాలి, నెక్స్ట్ ఏదైనా సినిమా తీసి అది తీర్చుకోవాలి. అయితే చాలా పెద్ద అప్పే అండి, చాలా పెద్ద అప్పు. తీర్చేసుకోవాలి. ఓకే, సో టెల్ మీ వన్ థింగ్ దట్ యూ డోంట్ లైక్ ఇన్ హైదరాబాద్. ఇన్ హైదరాబాద్ సమ్మర్ సీజన్ అంటే టూ మచ్ పీక్ సమ్మర్లో అది, అండ్ ట్రాఫిక్. వీక్ డే, వీకెండ్, ఎనీ టైం రోడ్లు అన్నీ ఫిల్ అయిపోతాయి. చాలా ఇంపేషెంట్ అయిపోతాను ట్రాఫిక్లో. ఓకే, మీమ్స్ ఆర్ రీల్స్? మీమ్స్. ఎందుకు? బికాస్ ఐ డోంట్ నో, అంటే చాలా ర్యాండమ్గా చూసినప్పుడు ఓ ఇలా కూడా చేయవచ్చా, బ్రహ్మానందం గారి మీమ్స్ ఉండొచ్చు, ఆర్ మా సినిమా మీమ్స్ వస్తున్నాయి. సో యాక్చువల్లీ బోత్ నౌ, రీల్స్ కూడా బాగా రీచ్ అవుతున్నాయి కాబట్టి, బట్ మీమర్స్ వెరీ గుడ్. ఓకే, మీకు ఎవరైనా మేమర్తో కాన్వర్జేషన్ చేశారా? కూర్చొని ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా? లేదు, బట్ ఐ వుడ్ లవ్ టు. ఓకే, సో తొందరలోనే జరుగుద్ది. ఓకే. ఓకే, మీరు మీమ్స్ చేస్తారా? సో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ బ్రేకప్? 2 sides ఉంటాయి కదండి. మోస్ట్ కామన్ రీజన్ వర్కౌట్ అవ్వక, మిస్అండర్స్టాండింగ్ మేబీ. జస్ట్ అదే, ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది? అంటే ఒక యాక్టర్గా అడుగుతున్నాను నేను, ఒక యాక్టర్ కదా, ఒక ప్రొఫెషనల్ యాక్టర్, చాలా క్యారెక్టర్స్ వర్క్షాప్ చేస్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్
ప్రాక్టీస్ చేస్తారు, కొత్త కొత్త స్టోరీస్లో ఇన్వాల్వ్ అవుతారు. సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మీ ఆన్సర్ ఏంటి దాని మీద? ఆన్ అ వెరీ పర్సనల్ నోట్ నాకు అనిపిస్తుంది, వెన్ యూ రియలీ వాంట్ టు బీ విత్ అ పర్సన్, మనం గివప్ ఇవ్వకుండా ఉంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నా వర్కౌట్ చేయొచ్చు. మిస్అండర్స్టాండింగ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఎందుకు, మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ మధ్యలో ప్రతి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉంటాయి. బట్ ఐ థింక్ దాన్ని వదలకుండా అలాగే హోల్డ్ ఆన్ చేసి ఇఫ్ యూ వర్క్ ఇట్ అవుట్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ థింగ్. ఎప్పుడైనా స్లిప్లు పెట్టారా? ఒకసారి పెట్టాను, దొరికిపోయాను. చెప్తున్నాను కదండి, నా వల్ల దొరికిపోతాను నేను. ఓకే, ఎలా దొరికిపోయారు? ఆ సిచ్యువేషన్ ఏంటి? నాకు సరిగ్గా పెట్టడం రాక, ఓపెన్ చేసి చూసి రాయడం రాక, మ్యామ్ రాగానే గెటప్ అంటే ఇంకా గెటప్ గెట్అవుట్ అనే ముందే వెళ్తున్నాను అని. ఓకే, వాట్ విల్ యూ చూస్ బిట్వీన్ లవ్ అండ్ మనీ? లవ్. ఎలాంటి లవ్ కావాలి? అంటే లవ్లో చాలా రకాలు ఉంటాయి. ఓ అలా ఉంటాయా? లవ్ ఇస్ జస్ట్ సరే, ఎక్కువ లాగని తెగిపోద్దు మళ్ళీ. తర్వాత వాట్ ఈస్ ద వీర్డెస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ ఇన్ గర్ల్స్? నాకు ఐ కాంట్ కమెంట్ ఆన్ వియర్డ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ చూసిన వెంటనే చి అని అనిపించే. అంటే నాకు ఒక్కటి ఏం నచ్చదంటే, ఇఫ్ మనం క్యారీ చేసే విధానం బట్టి ఉంటుంది. ఏ అవుట్ఫిట్ వేసుకున్నా, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ అవుట్ఫిట్, ఇట్స్ అ హిట్. మనం ఏదో ఇబ్బంది పడుతూ ఫోర్స్ఫుల్లీ అది వేసుకొని అలా మెస్లీ దట్స్ అ మిస్. యూ షుడ్ బి కంఫర్టబుల్. ఏది వేసుకున్నా, ఎలా వేసుకున్నా కంఫర్టబుల్ ఉండాలి. కంఫర్ట్ ఇస్ మ్యాక్స్. ఓకే, కుకింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేయాలండి, కుకింగ్ చేయాలి. చాలా చాలా పెద్ద థెరపీ అది. ఎప్పుడైనా నాకు ఇఫ్ ఐ హ్యావ్ అ వెరీ బిజీ డే, నాకు అలా ఫ్రస్ట్రేట్ అయిపోయి చిరాకుగా ఉన్నప్పుడు ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి వెజిటేబుల్స్ కట్ చేయడం ఆర్ వంట చేయడం, అది ఒక వెరీ గుడ్ ఫీలింగ్. కానీ చేతులు కాల్చుకోకండి అంతే. కానీ చాలా మంది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు ఎవ్వరు కుక్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఐ ఆమ్ నాట్ అ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, ప్లీజ్. మీరు మరీ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. బేసిక్గా కుకింగ్కి చాలా దూరంగా ఉంటున్నారు ఈ యువత, ఇప్పుడు వస్తున్న యువత. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు వంట చేయడం స్టార్ట్ చేసినప్పుడు యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. మీకు మీ రుచి తెలుస్తుంది, టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ రకరకాలు వండుకోవచ్చు, వెజ్లో నాన్ వెజ్లో. అంటే ఇప్పుడు ఎంజాయ్ ద ప్రాసెస్ అని తెలిసినా చక్కగా ఆర్డర్ పెట్టుకొని తినే యువత ఎక్కువ ఉంది కదా. సో వాళ్ళ మీద మీ ఒపీనియన్? కోవిడ్లో అయితే విపరీతంగా కుకింగ్ చేసేసాను. అసలు అన్ని రకాలు ట్రై చేసేసాను. రైట్ ఫ్రమ్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్ టు ఎవ్రీథింగ్. సో అలా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. ఎప్పుడూ ఖాళీగా కూర్చోబెట్టలేదు మా ఇంట్లో. మా అమ్మ వచ్చి చపాతీ చేయి, ఏదోటి కలుపు. సో సబ్కాన్షియస్ మైండ్లో కిచెన్ వెళ్ళొచ్చు, పర్లేదు.